Anna, good afternoon. So last class lo manamu difference between flagella and cilia అనేది మనము డిఫరెన్స్ తెలుసుకున్నాము. సో ఫ్లజెల్లకు సీలియాకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఫ్లజెల్లం అనేది ఒక విప్ లాగా ఉంటుంది, అవునా? అదే సీలియా అనేది ఒక హెయిర్ లైక్ స్ట్రక్చర్. ఫ్లజెల్లా అనేది ఒక జీవికి యాంటీరియర్ సైడ్ ఒకటో రెండో మూడో మాత్రమే ఉంటుంది. అదే సీలియా అయితే బాడీ అంతా కూడా ఉంటుంది, అవునా? సో ఇంకొకటి ఏం చెప్పుకున్నాము, అండ్యులార్ పెండులార్ మూమెంట్ అన్నాం, అవునా? సో ఈ యొక్క ఫ్లజెల్లా అనేది యూగ్నీలో ఉంటుంది. ఈ ఫ్లజెల్లా విప్ లైక్ మూమెంట్, అంటే ఒక జాటీతో ఆవును కొట్టినట్టు లేదా గుర్రాన్ని మేపుతున్నప్పుడు వేస్తామో అలా దాన్నే అండ్యులార్ మూమెంట్ అంటారు. అదే మనకి సీలియా అయితే ఇలా ఒక వాల్ క్లాక్లో పెండులం ఎలా అయితే మూవ్ అవుతుందో దాన్నే పెండులార్ మూమెంట్. దట్స్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లజెల్లా అండ్ సీలియా. అయితే ఒక విషయం మీరు గమనించాలి, ఎందుకు ఇది చెప్తున్నానంటే అండ్యులార్ మూమెంట్ అని కావచ్చు, పెండులార్ మూమెంట్ అని కావచ్చు, ఫ్లజెల్లంలో మూమెంట్ కావచ్చు, సీలియాలో మూమెంట్ ఏదైనా కావచ్చు, వన్ థింగ్ ఇస్ కామన్. ఏంటంటే ఆ యొక్క ఫ్లజెల్లాలో కానీ సీలియా కానీ లోపల ఏముంటుందంటే మైక్రోట్యూబ్యూల్స్ ఉంటుంది. సో ఈ మైక్రోట్యూబ్యూల్స్ గురించి ఏం చెప్పుకున్నాము, యాక్సోనిమా హ్యాస్ సెంట్రల్ డబ్లెట్, రెండు మైక్రోట్యూబ్యూల్స్ కలిగినటువంటిది యాక్సోనిమా. మనం చదువుకున్నాం కదా, మధ్యలో రెండు మైక్రోట్యూబ్యూల్స్ ఉంటుంది, దాన్ని కవర్ చేస్తూ ఒక లేయర్ ఉంటుంది. చుట్టూ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి, అవునా? చుట్టూ ఈ 9 ఉన్నాయి. ఈ 9 గురించి ఏం చెప్పుకున్నాం మనము, ఒక్కొక్క డబ్లెట్ ని కలుపుతూ నిక్సాన్ ఫైబర్ ఉంది అని చెప్పుకున్నామా? ఒక్కొక్క పెరిఫెరల్ డబ్లెట్ ని కలుపుతూ నెక్సాన్ అనే ఫైబర్ ఉంది అని చెప్పుకున్నాము. రెండోది ఏం చెప్పుకున్నాము, ఒక్కొక్క మైక్రోట్యూబ్యూల్ ఏ కావచ్చు బి కావచ్చు రెండింటి కలుపుతూ ఏముందన్నాము, డెనిమ్ ఆర్మ్స్ ఉన్నాం, డెనిమ్ ఆర్మ్స్. సో ఇక్కడ డెనిమ్ ఆర్మ్సే చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఇన్ బ్రింగింగ్ అ మూమెంట్ ఆఫ్ సీలియా కావచ్చు, ఫ్లజెల్లా కావచ్చు. ఏం చేస్తుందంటే మీకు ఇంత ముందు చెప్పినటువంటి ఈ యొక్క డయాగ్రామ్ దీన్ని పెద్దది చేస్తే రెండు ట్యూబ్స్ ఉంటాయి, ఒక మైక్రో ట్యూబ్యూల్ ఏ బి. ఈ రెండింటిని కలుపుతూ లాంగిట్యూడల్ గా, అంటే ఆ ట్యూబ్ ఎంత పొడవు ఉందో దాని పక్కన దీన్ని కలుపుతూ ఏమున్నాయి, డెనిమ్ ఆర్మ్స్ ఉన్నాయి, అవునా? అదే కదా మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో. ఈ యొక్క డెనిమ్ ఆర్మ్స్ ఏం చేస్తాయి అనేది ఇప్పుడు స్టోరీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ యొక్క సీలియా కావచ్చు, ఫ్లజెల్లా కావచ్చు, ఈ యొక్క పెరిఫెరల్ ట్యూబ్యూల్స్ కి, రెండు పెరిఫెరల్ ట్యూబ్యూల్స్ కి మధ్యలో డెనిమ్ ఆర్మ్స్ ఉంటాయి. ఈ డెనిమ్ ఆర్మ్స్ ఏం చేస్తాయంటే ఆ యొక్క మూమెంట్ తీసుకొచ్చేది ఇదేం చేస్తుందంటే ఇలా ఉంటుంది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి అనుకోండి, ఇలా ఉంది అనుకోండి. ఇప్పుడు ఇలానే ఉన్నాయి. నెక్స్ట్ స్టేజ్ ఏం చేస్తుందంటే ఇది కాస్త కిందకి వెళ్తుంది, అవునా? ఇది కాస్త కిందకి వెళ్ళినప్పుడు ఏమైపోతుంది, ఇది కిందకి ఇలా వస్తుంది, దీని ఫిలమెంట్స్ ఇలా వస్తాయి. సో ఒక్క పరిస్థితికి ఏమైపోతుంది, ఇది ఇలా బెండ్ అవుతుంది. ఎందుకు? దీనికి అటాచ్ అయిపోయినాయి, దీనికి ఇది అటాచ్ అయిపోయింది, ఇది కిందకి రాదు, ఇది మాత్రమే కిందకి పోయింది. అప్పుడు ఏమవుతుంది, ఇలా ఒక బెండింగ్ క్రియేట్ అవుతుంది. అలా ఇట్ సైడ్ బెండింగ్ కావాలంటే ఇట్ సైడ్ మైక్రోట్యూబ్యూల్స్ బెండ్ అవడము, ఇట్ సైడ్ వాట్ ఎవర్ మే బి. ద క్వశ్చన్ ఇస్ దట్ ఏటీపీఎస్ యాక్టివిటీ జరుగుతుంది డెనిమ్ ఆర్మ్స్ దగ్గర. అక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యి ఈ యొక్క కాంట్రాక్షన్, రిలాక్సేషన్ లేదా అతికించుకోవడము, తర్వాత లూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడ? ఈ యొక్క డెనిమ్ ఆర్మ్స్. సో ద క్వశ్చన్ ఇస్ దట్ flagella or cilia, bending of cilia or flagella is brought by denim arms which is present in between microtubules. సో బెండ్ అవుతుంది, ఒక సీలియా బెండ్ అవుతుందంటే దానికి ముఖ్య కారణము దాంట్లో ఉన్నటువంటి
ఉన్నటువంటి డెనిమ్స్ ఆర్మ్స్ యొక్క ఆ యొక్క పుల్లింగ్ నేచర్ అతికించుకుంటుంది, కిందకి గుంజుతుంది. ఇజ్ ఇట్ రైట్? సో ఇక్కడ చూడండి ఇలా ఉంది. నెక్స్ట్ స్టేజ్ ఏమైపోతుంది, ఇది కొద్దిగా కిందకి వెళ్తుంది, ఇది ఏమైపోతుంది పైకి వస్తుంది. ఇలా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, రెండు ఇలా ఫిక్స్ గా ఉంది అవునా, ఈ రెండింటికి డైరెక్ట్ గా అటాచ్ ఉంది అనుకోండి. ఇది కిందకి గుంజినప్పుడు ఇది కిందకి ఏమవుతుంది, ఇట్లా ఫోల్డ్ అవుతుంది. మరొకసారి చూడండి, ఇది కిందకి మూవ్ అయిందంటే ఇదేమవుతుంది, దీనికి అతికించుకుంది కాబట్టి ఇది ఇలా బెండ్ అవుతుంది. సో ఇలా ఉన్న కాస్త ఇది కిందకి పోతే ఇలా బెండ్ అవుతుంది. ఒకవేళ ఇది ఇటు సైడ్ రావాలంటే ఇది కిందకి పోతుంది, ఇది ఇలా ఫోల్డ్ అవుతుంది. సో ఇదంతా యాక్టివిటీ ఏం చేస్తుందంటే ఆ డెనిమ్ ఆర్మ్స్ ఈ యొక్క యాక్షన్ తీసుకొస్తుంది. మనకి ఒక మన బాడీలో మజిల్ బ్రింగ్స్ మూమెంట్, బట్ బోన్స్ ఆర్ ద మెయిన్ ఎలిమెంట్. ఎముకలు లేకపోతే మనం కదలము, కానీ ఎముకలు మాత్రమే కదలదు. దానికి ఏం కావాలి, మజిల్స్ కావాలి. మజిల్ ఏం చేస్తుంది, బోన్స్ యొక్క సహాయంతో కాంట్రాక్షన్ రిలాక్సేషన్ మజిల్ చూపిస్తుంది. ఎప్పుడు బోన్స్ అతికించుకొని ఈ యొక్క ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మరొకసారి చెప్తాను చూడండి. మన శరీరంలో ఎముక ఎలాగో మజిల్ ఎలాగో, మజిల్ మనకి కాంట్రాక్షన్ రిలాక్సేషన్ చూపిస్తుంది, బోన్ చూపిదు. కానీ మజిల్ చేస్తుంది, కానీ విత్ హెల్ప్ ఆఫ్ బోన్. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఈ యొక్క మైక్రో ట్యూబ్యూల్స్ ఉన్నాయి, అది మనకు స్కెల్టన్ లాగా, కానీ ఆ యొక్క బెండింగ్ అనేది క్రియేట్ అవుతుంది అంటే దేనివల్ల అంటే డెనిమ్ ఆర్మ్స్ వల్ల అది బెండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇస్ ఇట్ రైట్? సో అది అక్కడ వచ్చినటువంటి మూమెంట్. నా ఇప్పుడు ఫ్లజిల్లర్ లోకోమోషన్ లో అండులేషన్ లోకోమోషన్ లో ఇక్కడ ఒకటేనా, పుషింగ్ ఫోర్స్ పుల్లింగ్ ఫోర్స్ అంటారు. పుషింగ్ ఫోర్స్ పుల్లింగ్ ఫోర్స్. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ చూడండి, ఇది బేస్ అనుకోండి. ఈ బేస్ నుంచి మనము ఒక నీటిలో ఉన్నప్పుడు ఇలా నీళ్ళు ఇలా తోస్తే మనకు ఏమవుతుంది, మనము వాటర్ని ఇలా పుష్ చేస్తున్నాము. దానికి రెస్పాండ్ ఏమైపోతుంది, మన బాడీ వెనక్కి పోతుంది. అవునా కదా? దట్ ఈస్ హియర్ పుషింగ్ ఫోర్స్. బేస్ టు టిప్ అంతే కదా. ఇక్కడ నుంచి పుషింగ్ స్టార్ట్ అయింది, ఎక్కడికి పోతుంది, చివరి వరకు పోతుంది. దాన్ని ఏమంటారు, పుషింగ్ ఫోర్స్. దట్ ఈస్ బేస్ టు టాప్. అవునా? ఇది ఒక టైప్. అదే ఈత కొట్టేటప్పుడు మనము ఇలా నీళ్ళు ఇలా మన బాడీకి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మన చేతికి టిప్స్ లో నుంచి బేస్కి వస్తుంది. అవునా కదా? ఇలా చూడండి, నీళ్ళని ఇలా అన్నప్పుడు ఏమవుతుంది, నీళ్ళు మన వైపు పోతుంది, మనము ముందుకు మూవ్ అవుతాం. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటది, ఆ యొక్క పుషింగ్ ఫోర్స్ పుల్లింగ్ ఫోర్స్ కి రెండు ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫస్ట్ పుషింగ్ ఫోర్స్ కి బోట్ ఇచ్చాడు. బోట్ ఇక్కడ బోట్ చూసుకున్నారనుకోండి, ఒక బోట్ లో మనం ఒక తెట్టు ఉంటుంది, ఇలా పుష్ చేస్తారు. అంటే బేస్ నుంచి ఇలా పుష్ చేసినప్పుడు ఏమవుతుంది, పడవ వెనక్కి వెళ్తుంది, ఇది నీళ్లు అలా ఒక సైడ్ ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్తుంది. అదే ఏరోప్లేన్ చూడండి, గాలిని వెనక్కి పంపించి, అవునా, ఏరోప్లేన్ చూసారనుకోండి, ఎయిర్ప్లేన్ కావచ్చు, హెలికాప్టర్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. ఇప్పుడు హెలికాప్టర్ రెక్కలు ఉన్నాయి, హెలికాప్టర్ ఫాస్ట్ తిరిగిందంటే ఏమవుతుందో గాలి కిందకు తోస్తుంది. అవునా? గాలిని కిందకు తోసి ఎయిర్ప్లేన్ పైకి మూవ్ అవుతుంది. ఎయిర్ప్లేన్ కూడా అంతే, రెండు రెక్కలు ఉంటాయి, ఆ రెండు రెక్కలకి ఫ్యాన్స్ ఉంటాయి. ఆ ఫ్యాన్స్ ఏం చేస్తుంది, గాలిని వెనక్కి తోస్తుంది, ఇది ముందుకు పోతుంది. ఇది అంటే అక్కడ పుల్లింగ్ ఫోర్స్. ఇక్కడ చూడండి, ఇట్లా నెట్టడం వేరు, ఇట్లా నెట్టుకోవడం వేరు. మరొకసారి చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, బేస్ నుంచి తిప్పిపోతుంది, అంటే ఇక్కడ నుంచి ఇలా పైకి ముష్ చేసినప్పుడు జీవి ఎలా పోతుంది, కిందకి పోతుంది, ఇటు సైడ్ పోతుంది. డైరెక్షన్ చూడండి, బేస్ నుంచి తిప్పిపోతుంది. అంటే ఫోర్స్ బేస్ నుంచి ఇలా పోయినప్పుడు ఆర్గానిజం ఎలా అవుతుంది, దట్ ఈస్ యూక్లినా కిందకు మూవ్ అవుతుంది. అదే ఫ్లజెల్లా ఆ చివరి నుంచి దాన్ని ఇలా ఆడిందంటే, అంటే తన చేతితో ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుంది, జీవి పైకి పోతుంది. సింపుల్. మనం కూడా అంతే కదా, బావిలో దూకగానే మనం ఏం చేస్తాము, మన రెండు చేతితో నీళ్ళని ఇలా ప్రెస్ చేస్తాము, అప్పుడు మనం పైకి వస్తాం. అంతే కదా? బావిలో పోయిన తర్వాత మనం నీళ్ళు ఏం చేస్తాము, ఇలా ప్రెస్ చేస్తాము, మనం పైకి పోతాం. అంటే ఏం చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కిందకి. సో దట్ ఈస్ ద
అక్కడ పుషింగ్ ఫోర్స్ అనేది వస్తుంది. అర్థమైందా డిఫరెన్స్? ఎయిర్ప్లేన్ లో మనకి పుల్లింగ్ ఎఫెక్ట్ వస్తుంది. పుల్లింగ్ ఎఫెక్ట్ అంటే గాలిని వెనక్కి తోయడం వల్ల ముందుకు ఈడ్చుకొని పోయినట్టు అది పోతుంది. ఇట్ బోట్ అలా కాదు. బోట్ మనము ఇలా తోసినందు వల్ల మనము వెనక్కి వెళ్తాము. ఇట్ అర్థమైందండి? సరే, నెక్స్ట్ సైడ్ వేస్ లాష్ మూమెంట్. సైడ్ వేస్ లాష్ మూమెంట్ అంటే ఇది సింపుల్. ఎలాగంటే ఒక ఆవు ఒక గుర్రాన్ని మేపేటప్పుడు, ఒక గుర్రాన్ని సారి చేసేటప్పుడు, అవునా, అప్పుడు ఏం చేస్తాడు? ఒక జాటి తీసుకొని ఇలా ఫోర్స్గా ఇలా కొడతాడు, అవునా. అప్పుడు ఆ జాటి ఎలా ఉంటుంది? చాలా స్టిఫ్గా దాని మీద పోయి పడుతుంది. మళ్ళీ వెనక్కి తీసుకునేటప్పుడు ఇలా తీసుకుంటాడా, ఇలా తీసుకుంటాడా? సింపుల్గా ఇలా తీసుకుంటాడు, అంతే. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఎఫెక్టివ్ స్ట్రోక్ అంటారు. మెల్లిగా వెనక్కి తీసుకోవడాన్ని రికవరీ స్ట్రోక్. మీరు ఎవరైనా ఒక మంచి దానం తీసుకుంటే మిమ్మల్ని కొట్టి ఒక ఎగ్జాంపుల్ చేయొచ్చా? మరో క్లాస్లో చేద్దాం. సో ఎఫెక్టివ్ స్ట్రోక్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫ్లజెల్లము స్టిఫ్గా అవుతుంది. స్టిఫ్గా వెళ్ళి ముందుకు వెళ్ళి ఫోర్స్గా పోతుంది. అంటే చూడండి, యూక్లీనా ఎలా ఉంది, లేదా సీలియా ఎలా ఉంది. సీలియా ఉంది అనుకోండి, ఫస్ట్ అదేం చేస్తుంది? కరెక్ట్గా ఎలా ఉంటుంది? సీలియా బాడీకి 90 degreesలో ఇక్కడ ఉంటుంది, అవునా. సో అదేం చేస్తుంది? ఇలా వెళ్ళి పుష్ చేస్తుంది, అవునా. ఒక సీలియా ఏం చేస్తుంది? కిందకి ఇలా పుష్ చేస్తుంది. దీన్నే ఎఫెక్టివ్ స్ట్రోక్ అంటారు. పుష్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ ఒరిజినల్ ప్లేస్ రావాలి. ఏం చేస్తుంది? ఇలా వస్తుంది. కానీ ఇలా పుష్ చేసి అదే ఫోర్స్ ఇలా పుష్ చేసి ఇంకేముంది? మూమెంటే లేదు. అంతే కదా. ఇలా ఫోర్స్ పుష్ చేస్తే పైకి వెళ్తుంది. మళ్ళీ ఇదే ఫోర్స్ వెనక్కి వెళ్తే ఏమవుతుంది? మన కిందకే పోతుంది. ఏ మూమెంట్ ఉండదు. అదేం చేయాలి? ఫోర్స్ ఇలా పుష్ చేయాలి. మళ్ళీ మామూలుగా ఇట్లా నైస్గా. అంటే చూడండి, ఎఫెక్టివ్ స్ట్రోక్ లో ఫ్లజెల్లా మరి సీలియా విల్ బి స్టిఫ్. అదే రికవర్ స్ట్రోక్ వచ్చేకాడికి అది సాఫ్ట్ గా అయిపోతుంది. తద్వారా మూమెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ ద ఎఫెక్టివ్ స్ట్రోక్, రికవరీ స్ట్రోక్. అర్థమైంది నాన్న? ఇంకొక మూమెంట్ ఉంది, సింపుల్ కోనికల్ గైరేషన్ మూమెంట్. సింపుల్ కోనికల్ గైరేషన్ మూమెంట్స్ అంటే ఏం లేదు, ఆ సీలియా ఉంది కదా, ఆ సీలియా స్ప్రింగ్ లాగా తిరుగుతుంది. అందువల్ల ఆ యొక్క యూక్లినా పైకి వెళ్తుంది. అంటే ఆ సీలియా ఇలా ఉండి రౌండ్ గా తిరుగుతుంది, అవునా. స్పైరల్ గా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది ఆ యొక్క ఫ్లజెల్లం గాని. అలా తిరిగినప్పుడు ఏమైపోతుంది? ఆ జీవి పైకి మూవ్ అవుతుంది, అవునా. ఇక్కడ ఎఫెక్టివ్ స్ట్రోక్, రికవరీ స్ట్రోక్ కి ఏం తేడా అంటే ఎఫెక్టివ్ స్ట్రోక్ లో ఫ్లజెల్లా పైకి వెళ్ళి ఇలా పుష్ అవుతుంది, రికవరీ ఇలా వస్తుంది. అదే గైరే అంటే ఆ యొక్క అది ఏం చేస్తుందంటే ఇలా రౌండ్గా తిరుగుతున్నట్టు ఉంటుంది. తద్వారా జీవి పైకి మూవ్ అవుతుంది. సరే, ఇకపోతే ఇది ఫ్లజెల్లా. ఇప్పుడు సీలియాలో రెండు మూమెంట్, ఎఫెక్టివ్ స్ట్రోక్, రికవరీ స్ట్రోక్ అని అంటారు. ఎఫెక్టివ్ స్ట్రోక్, రికవరీ స్ట్రోక్ ఇంతకుముందు ఏదైతే చెప్పానో అదే సేమ్. ఒకటే తేడా, డయాగ్రామ్ ఉంది టెక్స్ట్ బుక్లో, అదొకటి. నాన్న ఇది చూడండి, బెండింగ్ మైక్రోట్యూబ్యూల్స్. ఇది మైక్రోట్యూబ్యూల్స్. సో బెండ్ అవుతుంది చూడండి, ఇటు సైడ్కి ఇటు సైడ్. కారణం ఏంటంటే ఈ యొక్క డెనిమ్ ఆర్మ్స్. ఈ డెనిమ్ ఆర్మ్స్ వల్ల మాత్రమే అది ఇలా మూవ్ అవడం అనేది జరుగుతుంది. ఇది బేసిక్. నెక్స్ట్ వద్దాం. ఇప్పుడు చూడండి, ఎఫెక్టివ్ స్ట్రోక్. ఎఫెక్టివ్ స్ట్రోక్ లో ఏమవుతుందంటే ఆ యొక్క సీలియా ఇలా నిద్రపోయేది కాస్త ఇలా అవునా. ఇది అంటే సీలియా ఇక్కడ చూడండి, ఇది పారమీషియం అనుకోండి, నన్నే పారమీషియం అనుకోండి. తన సీలియాని ఇలా పైకి తీసుకెళ్ళి ఇలా పుష్ చేస్తుంది. దాన్ని ఎఫెక్టివ్ స్ట్రోక్ అంటారు. రికవరీ స్ట్రోక్లో ఇలా రాదు, అది మెల్లిగా ఇలా తన ఒరిజినల్ పొజిషన్కి తెచ్చుకుంటుంది. మళ్ళీ ఇలా పోతుంది,
మళ్ళా అలా కొడుతుంది. ఇక్కడ చూడండి డయాగ్రామ్ నీట్గా ఇచ్చాడు పేజ్ నెంబర్ 134లో పవర్ స్ట్రోక్, రికవరీ స్ట్రోక్ అంటారు. పవర్ స్ట్రోక్, రికవరీ స్ట్రోక్, అవునా? సో పవర్ స్ట్రోక్ ఏంటండి? సీలియా బెండ్స్ బ్యాక్ అండ్ బీట్స్ అగైన్స్ ది వాటర్. సో సీలియా ఏం చేస్తుంది? ఉన్న పొజిషన్ ఇది, బ్యాక్ వెళ్తుంది, వాటర్ని బీట్ చేస్తుంది. మనం ఈత కొట్టేటప్పుడు అదే కదా పరిస్థితి. మనం నీటిని ఇలా కొట్టి మనము మూవ్ అవుతాము. సేమ్ అదే ఇక్కడ కూడా అయిపోతుంది. ఇక్కడ మెయిన్గా మెటాక్రోనస్ మూమెంట్, సింక్రోనస్ మూమెంట్ అనే రెండు మూమెంట్లు ఉన్నాయి. మెటాక్రోనస్ మూమెంట్కి సింక్రోనస్ మూమెంట్ ఏంటి తేడా అంటే, మెటా సింక్రోనస్ మీకు అదే అర్థం అవ్వదు, అవునా? మెటాక్రోనస్ మూమెంట్ అంటే ఒక పారామిషియం ఉంది. పారామిషియంలో లాంగిట్యూడ్ వైజ్ గా డాట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఈ యొక్క సీరియా ఉంది, అవునా? మెటాక్రోనస్ మూమెంట్ లో పారామిషియం శరీరం మీద నిలువు వరుసలో ఉన్నటువంటి సీలియా 1/1 పవర్ స్ట్రోక్ ఇచ్చుకుంటూ పోతే దాన్ని మెటాక్రోనస్ మూమెంట్ అంటారు. మెటాక్రోనస్ మూమెంట్ అర్థం అవ్వాలంటే మనం అలా పల్లెటూరుకు వెళ్ళి వరి పైరు చూసామనుకోండి. వరి పైరు పైన గాలి మూవ్ అవుతే, అవునా, ఒక్కొక్క చోట ఆ వరి పైరు వాళ్తుంది, ఇంకొక చోట మళ్ళా వాళ్తుంది, ఆ పాటికి ఇది నిలబడుతుంది, అవునా? సో ఇక్కడ చూడండి, వరి పైరు మీద గాలి పోతే ఎక్కడైతే ఫస్ట్ గాలి తగులుతుందో ఆ వరి పైరు కిందకి వాళ్తుంది. దాని పక్కన ఉండేది మామూలు పొజిషన్లో ఉంటుంది. దాని పక్కన ఉండేది వాళ్ళ లోపల గాలి ఏమైపోయింది, ఈ పక్క వచ్చింది, ఇదేమైపోతుంది, మళ్ళా నిలబడుకుంటుంది, అవునా కదా? సో ఒక వరి పైరు మీద గాలి పోతే ఎలాగైతే ఒక అలలాగా, ఒక వేవ్ లాగా ఆ వరి పైరు బెండ్ అవుతుందో, అలాగే ఈ యొక్క పారామిషియంలో కూడా ఆ యొక్క సీలియా ఏమవుతుంది, బెండ్ అవుతూ పోతూ ఉంటుంది. సో దాన్నే ఏమంటారంటే మెటాక్రోనస్ మూమెంట్ అంటారు. అలా కాకుండా మొత్తం సీలియా ఒకేసారి మూమెంట్ ప్రదర్శిస్తే దాన్ని సింక్రోనస్ మూమెంట్ అని అంటారు. అంతకు మించి ఇంకేంటి తేడా లేదు. అర్థమైందేనా? ఇది ఫ్రెండ్స్. సో ఒకవేళ పారామిషియం జిగ్జాగ్ గా మూవ్ అవుతే దాన్ని గ్లైడింగ్ లోకోమోషన్ అని అంటారు. అంటే నేరుగా పోకుండా ఇలా పోతే దాన్ని గ్లైడింగ్ మూవ్మెంట్స్ అంటారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ అసెక్షువల్ రీప్రొడక్షన్. అసెక్షువల్ రీప్రొడక్షన్ లో మనకి ఎగ్జామ్లో చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏంటంటే, డిస్క్రైబ్ బైనరీ ఫిషన్ ఇన్ యూక్లినా, డిస్క్రైబ్ బైనరీ ఫిషన్ ఇన్ పారామిషియం అనే రెండు క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఇస్తూ ఉన్నాడు. కమింగ్ టు ది అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటంటే, వితౌట్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గ్యామెట్ ఫార్మేషన్, or you can say without the involvement of two different organisms, that is male or female, ఒక జీవి కానీ రీప్రొడ్యూస్ అవుతే దాన్ని అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. అంటే ఒక స్పెర్మ్, ఒక ఎగ్ ఫార్మేషన్ జరగకుండా, లేదా రెండు వేరు మేల్ జీవి కానీ ఫిమేల్ జీవి రెండు కూడా కలవకుండా ఒక కొత్త జీవి కానీ ఏర్పడినట్టయితే దాన్నే అసెక్షువల్ రీప్రొడక్షన్ అని అంటారు. అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఏమవుతుందంటే, పేరెంట్కి ఆఫ్ స్ప్రింగ్కి ఒకే రకమైనటువంటి మార్ఫలాజికల్ అండ్ జెనెటికల్ క్యారెక్టర్స్ ఒకటే ఉంటుంది కాబట్టి దాన్ని క్లోన్ అని పిలుస్తూ ఉంటారు. క్లోన్ అని ఎందుకు పిలుస్తారంటే, CLONE క్లోన్ అని ఎందుకు పిలుస్తారంటే, వేర్ ద పేరెంట్ అండ్ డాటర్ ఇండివిజువల్స్ ఆర్గానిజమ్స్ విల్ హ్యావ్ similar morphological and genetical characters without any sort of variations. So you can say offspring shows all the characters which are present in the parental generation. So next, asexual reproduction lo maniki first binary fission in case of Euglena. So Euglena lo ఆ యొక్క అసెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చి లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ అంటారు. ఇక్కడ
బైనరీ ఫిషన్లో బేసిక్గా ఏం జరుగుతుందంటే క్యారియోకైనసిస్, సైటోకైనసిస్ అంటారు. క్యారియోకైనసిస్ అంటే డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ని ఏమంటారు? క్యారియోకైనసిస్ అంటారు. సైటోకైనసిస్ అంటే సైటోప్లాజం రెండుగా డివైడ్ అవుతే దాన్ని సైటోకైనసిస్ అంటారు. ఇప్పుడు మనము ఒక యూక్లియర్ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్టయితే ఇది చాలాసార్లు చిన్నప్పుడు మనం చదువుకుంది ఏంటన్నా, యూక్లియర్ అనేది ఒక స్పిండిల్ షేప్డ్ స్ట్రక్చర్. న్యూక్లియస్ ఉంటుంది, అవునా? న్యూక్లియస్ తర్వాత బేసల్ గ్రాన్యూల్, ఇక్కడి నుంచి మనకి సీలియా బయటకు వస్తుంది, స్టిగ్మా ఉంటుంది, క్రోమటోఫోర్స్ ఉంటాయి, క్రోమటోఫోర్ పిగ్మెంట్స్ ఉంటుంది, పెలికల్తో కవర్ అయి ఉంటుంది, అవునా? కాంట్రాక్టైల్ వాక్యూల్స్ ఉంటుంది, కాంట్రాక్టైల్ వాక్యూల్స్ ఉంటుంది ఫర్ మెయింటైనింగ్ ఆస్మో రెగ్యులేషన్. ఈ ఫ్లజెల్లమ్ లోకోమోషన్ కి యూజ్ అవుతుంటుంది. ఆ యొక్క యూక్లియర్ స్పిండిల్ షేప్ ఉంటుంది, లోపల న్యూక్లియస్ ఉంటుంది, క్రోమటోఫోర్ పిగ్మెంట్స్ ఉంటుంది, తర్వాత కాంట్రాక్టైల్ వాక్యూల్స్ ఉంటుంది. ఆ యొక్క పారాబేసిలర్ బాడీ లేదా ఆ యొక్క బేసిల్ గ్రాన్యూల్ నుంచి మనకి ఆ యొక్క ఫ్లజెల్లా బయటకు వస్తుంది. దిస్ ఈస్ అబౌట్. సో నెక్స్ట్ సెకండ్ కేస్ ఏంటంటే డ్యూరింగ్ ఫేవరబుల్ కండిషన్ యూక్లియర్ గ్రోస్ ఇట్స్ సైజ్. అది యూక్లియర్ దాని యొక్క సైజ్ కొంచెం పెరిగినప్పుడు, ఫేవరబుల్ కండిషన్ అంటే ఆప్టిమమ్ టెంపరేచర్, అబండెంట్ ఫుడ్ సోర్స్ అంటే అనువైనటువంటి వాతావరణము, సమృద్ధైనటువంటి ఆహారం దొరికినప్పుడు ఈ యొక్క యూక్లియర్ దాని యొక్క సైజ్ కొంచెం పెరిగినప్పుడు అది ఏమి భావిస్తుందంటే మనం ఒక్క జీవి కాస్త రెండు జీవిగా ఏర్పడితే ఇంకొంచెము సంతాన ఉత్పత్తి లేదా వాటి యొక్క సంతతి వృద్ధి చెందుతున్న ఉద్దేశంతో అది ఏం జరుగుతుందంటే ఆ యొక్క యూక్లియర్ ఇస్ అండర్గోస్ లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్. సో లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్లో ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క న్యూక్లియస్ కాస్త ఫస్ట్ మైటాసిస్ ప్రకారంగా రెండు ఈక్వల్ న్యూక్లియస్గా డివైడ్ అవుతుంది. రెండు ఈక్వల్ న్యూక్లియస్గా డివైడ్ అయిన తర్వాత దాన్ని ఏమంటారంటే క్యారియోకైనసిస్. అంటే ఫస్ట్ ఒక యూక్లియర్ బైనరీ ఫిషన్కి లోన్ అవుతుందంటే దాని యొక్క న్యూక్లియస్ ఫస్ట్ రెండుగా డివైడ్ అవుతుంది. దట్ ఈస్ మైటోసిస్ ప్రకారము రెండుగా డివైడ్ అవుతుంది. ఆ తర్వాత సైటోకైనసిస్ స్టార్ట్ అవుతుంది. సైటోకైనసిస్ ఎలా స్టార్ట్ అవుతుందంటే యాంటీరియర్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి పోస్టీరియర్ ఎండ్ వరకు కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ యొక్క యూక్లియర్ చూడండి, స్టార్టింగ్ యూక్లియర్ ఒకే ఫ్లజెల్లా ఉంది, న్యూక్లియస్ ఉంది, ఒక సైడ్ ఉంది. నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుందంటే డ్యూరింగ్ బైనరీ ఫిషన్ ఒక యూక్లియర్ ఏమో పేరెంట్ ఫ్లజెల్లా వస్తుంది, ఒకదానికి కొత్తగా క్రియేట్ అవుతుంది. సో దర్ ఇస్ ది డిఫరెన్స్. సో ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ వచ్చేకాడికి ఆ యొక్క డివిజన్ రైట్ ఫ్రమ్ యాంటీరియర్ టు పోస్టీరియర్ వస్తుంది. అదొక పాయింట్. అయితే అతి ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ చూసేది ఏంటంటే ద యూక్లియర్ విచ్ ఈస్ డివైడ్స్ ఈక్వల్లీ ఇంటూ టూ ఈక్వల్ హాఫ్స్. ఒక యూక్లియర్ అనేది నిటారుగా రెండు సగభాగాలుగా డివైడ్ అవుతాయి. అంటే దాని యూక్లియర్ డివైడ్స్ ఇంటూ టూ ఈక్వల్ హాఫ్ లాంగిట్యూడినల్లీ విల్ రిజెంబుల్ లైక్ ఎ మిర్రర్. ఒక అద్దంలో మన ముఖం ఎలా చూస్తే ఎలా కనబడుతుందో అలాగే ఒక యూక్లియర్ రెండు అర్ధ భాగాలుగా సమానంగా ఒకేలాగా డివైడ్ అవుతుంది. కాబట్టి దానికి ఒక పేరు పెట్టాడు. దట్ ఈస్ సింపోటెన్సిక్ డివిజన్. Which means the euclider appears to be like a mirror image where the euclider divides into two equal halves. So adi daniki unnatuvanti next the two daughter euclider appears similar ani oka concept ichadu. Is it right? Next we will go for a transverse binary fission of paramecium. ఇక్కడ చూడండి అన్న,
యూక్లినల్ అయితే ఒక జీవి నిట్ట నిలువుగా రెండు సగభాగాలుగా ఇలా డివైడ్ అవుతే పారామీషియంలో ఇలా డివైడ్ అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, యూక్లినల్ అయితే లాంగిట్యూడనల్ బైనరీ ఫిషన్, పారామీషియం వచ్చే కాడికి ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్. ఇక్కడ పారామీషియంలో కూడా ఏమవుతుందంటే పైన ఒక పార్ట్, అవునా రోజ్, పైన ఒక పార్ట్ కింద ఒక పార్ట్గా డివైడ్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే ప్రోటర్ ఓపిస్తా అని అంటారు. ఇకపోతే ఈ యొక్క పారామీషియం గురించి చెప్పాలనుకుంటే పారామీషియం దీన్ని ఏమంటారు స్లీపర్ అనిమల్ ఫ్యూల్ అని అంటారు. దీంట్లో ఒక మైక్రో న్యూక్లియస్ ఉంటుంది, ఒక మైక్రో న్యూక్లియస్ ఉంటుంది, సైటోసోమ్ ఉంటుంది, ఆ సైటోసోమ్ నుంచి సైటోఫారింక్స్ వస్తుంది, బాడీ అంతా కూడా సీలియాతో కవర్ అయి ఉంటుంది, అవునా. సో కాంట్రాక్టల్ వాక్యూల్ ఉంటుంది, ఫుడ్ వెహికల్స్ ఉంటుంది, అవునా. నెక్స్ట్ ఇక్కడ ఒక యానస్ సైటోపాక్ ఉంటుంది, సైటోపాక్ ఉంటుంది, టఫ్ట్ ఆఫ్ సీలియా ఉంటుంది, దాన్ని మనం సెర్రే అని కూడా పిలుస్తాము, అవునా. ఇది ఆ యొక్క పారామీషియం స్ట్రక్చర్. పారామీషియం ఒక మైక్రోస్కోపిక్ ఆర్గానిజము, కంటికి కనిపించినటువంటి జీవి, నీటిలో ఉంటుంది. ఈ జీవి ఒక చెప్పు ఆకృతిలో ఉంటుంది, శరీరం చుట్టూ సీలియాతో కవర్ అయి ఉంటుంది. శరీరం లోపల రెండు రకాలైనటువంటి న్యూక్లియస్ ఉంటుంది, మ్యాక్రో న్యూక్లియస్, మైక్రో న్యూక్లియస్. మ్యాక్రో న్యూక్లియస్ వెజిటేటివ్ ఫంక్షన్ అయితే మైక్రో న్యూక్లియస్ రీప్రొడక్టివ్ ఇన్ ఫంక్షన్, రీప్రొడక్షన్ సంబంధించింది. లోపల కాంట్రాక్టల్ వాక్యూల్ ఉంటుంది. ఇవి పక్కన పెడితే ఇక్కడ బేసిక్ గా మనకు కావాల్సింది ఏంటంటే డ్యూరింగ్ ఫేవరబుల్ కండిషన్ ద పారామీషియం అండర్గోస్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్. ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ అంటే ఆ జీవి రెండుగా ఇలా అడ్డంగా డివైడ్ అవుతుంది. పై భాగాన్ని ప్రోటర్, కింద భాగాన్ని ఒపిస్తా అని అంటారు. పై భాగాన్ని ప్రోటర్, కింద భాగము ఒపిస్తా అంటారు. అయితే దీనికి ఇంకొక పేరు ఇచ్చారు నేను, హోమోథెటోజెనిక్ ఫిషన్ అనే ఒక పదం ఉంది. సో ఇక్కడ చూడన్నా, ఇలా పారామీషియంకి దాదాపు ఒక 2 అవర్స్లో ఒక పారామీషియం కాస్త 2 పారామీషియంగా డివైడ్ అయిపోతుంది. ఒకవేళ కండిషన్ బాగుంటే ఒక రోజుకి 4 జనరేషన్స్ అయినటువంటి పారామీషియము ఏర్పడుతుంది. ఇది అర్థమైందిరా. సో ప్రోటర్, ఇక్కడ చూడండి, ప్రోటర్ పై భాగం ఉన్న దానికి మనకి ఏమొస్తుందంటే కాంట్రాక్టల్ వాక్యూల్, సైటోఫారింక్స్, సైటోసోమ్ వస్తుంది. అదే పోస్టర్ గాడికి కొత్తది డెవలప్ చేసుకుంటుంది. అర్థమైందా? మరొకసారి చెప్తాను చూడండి. యాంటీరియర్ సైడ్ పై భాగాన్ని ఉన్నటువంటి దాన్ని ప్రోటర్ అంటారు. దీనికి పేరెంట్ ఎక్కువ, అంటే పేరెంట్ టు డాట్ అంటే ఏంటి? పేరెంట్ టు డాట్ అంటే ఏం లేదు నాన్న. ఇప్పుడు ఒక జీవి ఉంది, అవునా. ఆ జీవి రెండుగా కట్ అయిపోయింది, పై భాగము కింద భాగము. పై భాగాన్ని ప్రోటర్, కింద భాగాన్ని డాటర్ అని పిలుస్తారు, అవునా. సో పై భాగము కింద సగ భాగాన్ని అది ప్రొడ్యూస్ చేసుకుంటుంది, కిందది పై భాగాన్ని అది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఏదో ఒక దానికి ఒక ఇది పెట్టాలని పెట్టారు. ఇక్కడ బేసిక్ కావాల్సింది ఏంటంటే పైన ఉన్నటువంటి యాంటీరియర్కి ఈ భాగానికి ఏమేమి వస్తున్నాయంటే ఆ యొక్క సైటోఫారింక్స్, కాంట్రాక్టల్ వాక్యూల్, అవునా, సైటోసోమ్ ఇది వస్తుంది. అంటే ఈ భాగం అంతా కూడా దీనికి పైకి చేరిపోతుంది, ఈ కొత్త దానికి కొత్తగా క్రియేట్ అవుతుంది. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆ యొక్క బైనరీ ఫిషన్. ఇక్కడ బేసిక్గా మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డ్యూరింగ్ ఫేవరబుల్ కండిషన్ పారామీషియం అండర్గోస్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ వేర్ ద మ్యాక్రో న్యూక్లియస్ డిసపేర్ అయిపోతుంది. ఏమైపోతుంది? డిసపేర్ అయిపోతుంది. మైక్రో న్యూక్లియస్ ఉంటుంది. ఈ మైక్రో న్యూక్లియస్ డివైడ్ అవుతుంది. వన్స్ మైక్రో న్యూక్లియస్ డివైడ్ అయిన తర్వాత దాన్నే క్యారియోకైనెసిస్ అయిపోయిన తర్వాత, క్యారియోకైనెసిస్ అంటే ఏంటి? న్యూక్లియస్ డివైడ్ అదే క్యారియోకైనెసిస్. వన్స్ క్యారియోకైనెసిస్ అయిపోయిన తర్వాత సైటోకైనెసిస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సైటోకైనెసిస్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఆ జీవికి కరెక్ట్గా ట్రాన్స్వర్స్ లో ఇక్కడ రైట్ యాంగిల్ లో ఆ జీవి యొక్క రైట్ యాంగిల్ అంటే కదా, ఇది స్ట్రైట్ యాంగిల్, దీనికి రైట్ యాంగిల్, ఈ యాంగిల్ దాన్నే ట్రాన్స్వర్స్. ఆ యాంగిల్ లో ఏమవుతుంది? జీవి రెండు సమభాగాలుగా డివైడ్ అవుతుంది.
పై భాగాన్ని ప్రోటాన్ అంటారు. పై భాగానికి సైటోఫారింక్స్, సైటోక్రోమ్, సైటోఫారింక్స్, సైక్లోస్టోమ్, తర్వాత కాంట్రాక్టైల్ మైక్రోల్ వస్తుంది. కింద దానికి అవన్నీ కూడా కొత్తగా తయారవుతుంది. ఇది ఇక్కడ మెయిన్ గా ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క జీవి రెండు సమభాగాలుగా డివైడ్ అవుతుంది. ఎక్కడ డివైడ్ అవుతుంది? రైట్ యాంగిల్ లో డివైడ్ అవుతుంది. కాబట్టి దీనికి హోమోసెటోజెనిక్ డివిజన్ అని అంటారు. దీనికి తేడా చూడండి. ఒకదానికి ఏమో సింప్టోట్రోజెనిక్, అవునా, సింప్టోట్రోజెనిక్ ఫిషన్ అంటారు. ఎందుకు? రెండు సగభాగాలు సమానంగా ఉన్నాయి, మిర్రర్ ఇమేజెస్ లాగా ఉన్నాయని. దేంట్లో? యూక్లినలో. ఇక్కడ పారమీషియంలో శరీరము రైట్ యాంగిల్ లో రెండు సమభాగాలుగా డివైడ్ అయింది కాబట్టి దీనికి ఇలా పేరు పెట్టడం జరిగింది. దట్స్ అబౌట్ నాన్న. ఈ రెండు క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు ది మల్టిపుల్ ఫిషన్. మల్టిపుల్ ఫిషన్ లో ఏం లేదు నాన్న. మల్టిపుల్ ఫిషన్ లో డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్. ఇక్కడ చూడండి, ఇంతసేపు మనము బైనరీ ఫిషన్ చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నామంటే డ్యూరింగ్ ఫేవరబుల్ అన్నాము. ఇక్కడ వచ్చేసరికి డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్. ఇక్కడ ఏమవుతుందంటే న్యూక్లియస్ అండర్గోస్ రిపీటెడ్ మైటోటిక్ డివిజన్. అంటే ఏంటంటే ఇక్కడ ఇంతకు ముందు మనం చదువుకున్నాం ఏమని, ఒక్క న్యూక్లియస్ రెండుగా డివైడ్ అవుతుంది. న్యూక్లియస్ రెండుగా డివైడ్ అయిన తర్వాత బాడీ రెండుగా డివైడ్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇక్కడ అలా కాదు. న్యూక్లియస్ 1 2 గాను, 2 4 గాను, 4 8 గాను, 8 16గా డివైడ్ అయితే కూడా బాడీ డివైడ్ కాదు. బాడీ ఎప్పుడు డివైడ్ అవుతుందంటే న్యూక్లియస్ చుట్టూ కొద్దిగా సైటోప్లాజం కవర్ అవుతూ వస్తుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళా ఒక్కసారిగా బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్లాస్మోడియం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ప్లాస్మోడియంలో స్పోరులేషన్లో మనకి ఏమవుతుంది? స్పోరోజైట్స్ బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుంది? లోపల పోయిందేమో ఒక జైగోట్, అదేమవుతుంది? అండర్ గోయింగ్ మైటోటిక్ డివిజన్ జరిగి ఒక్కొక్క దాంట్లో నుంచి 2000 మ్యూరోజైట్స్ దాకా 2000 స్పోరోజైట్స్ బయటకు వస్తాయి. సో అలాగే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఇచ్చారు. ఆల్రెడీ ఇచ్చారు చూడండి. ప్రోటోజోమ్స్ వచ్చే సైజో కానీ, మేల్ గ్యామెటో కానీ, స్పోరో కానీ, ప్లాస్మోడియంలో ఈ యొక్క కండిషన్ వస్తుంది. అదే అమీబాలో కూడా స్పోరలేషన్ కండిషన్ వస్తుంది. ఇస్ ఇట్? నెక్స్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ రీప్రొడక్షన్ అనగానే ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్, ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ బిలాంగింగ్ టు 2 డిఫరెంట్ ఆర్గానిజం, దట్ ఈస్ మేల్ అండ్ ఫీమేల్. అంటే సెక్షువల్ రీప్రొడక్షన్ అనగానే అదొక కాంప్లెక్స్ అయినటువంటి స్టెప్స్ ఉంటాయి. అసెక్షువల్ రీప్రొడక్షన్ లో స్టెప్స్ లేదా అసెక్షువల్ రీప్రొడక్షన్ లో సింపుల్ ప్రాసెస్. అదే సెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చి ఒక కాంప్లికేటెడ్ ప్రాసెస్ వేర్ గ్యామెట్స్ ఏర్పడాలి, మేల్ అండ్ ఫీమేల్ జీవులు రెండు కూడా కలవాలి. ఇవన్నీ కూడా సెక్షువల్ రీప్రొడక్షన్లో ఒక భాగమే. అయితే సెక్షువల్ రీప్రొడక్షన్లో ఏమవుతుందంటే ఒక నూతనమైనటువంటి క్యారెక్టర్స్ వస్తుంది. అదే అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఏమైపోతుందంటే ఆ విగర్, వైటాలిటీ అనేది ఏమి ఉండదు. అదే జీన్స్ రిపీట్ అవుతూ పోతూ ఉన్నట్టయితే కొత్తదనం ఉండదు. ఉన్నదన్న దాంట్లో కూడా ఆ యొక్క చురుకుదనం అంతా కూడా పోతుంది. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెక్షువల్ అండ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్వాల్వ్స్ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, దట్ ఈస్ ఆపోజిట్ సెక్స్ కలవడం అనేది జరుగుతుంది. ఒక కాంప్లెక్స్ అయినటువంటి బిహేవియర్. బట్ హియర్ ఇక్కడ ఏమవుతుందంటే ఒక విగర్ అండ్ వైటాలిటీ, ఒక ఉత్తేజము నూతనత్వము కలిగి ఉంటుంది. సెక్షువల్ రీప్రొడక్షన్లో. అసెక్షువల్ రీప్రొడక్షన్లో అలా నూతనత్వం ఉండదు, ఒక ఉత్తేజం ఉండదు. దట్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సెక్షువల్ అండ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. ఇక్కడ మెయిన్గా కాంజుగేషన్ అనేది ఒకటి ఉంది నాన్న. సో కాంజుగేషన్ అనేది ఇక్కడ కూడా అదే పరిస్థితి, కాకపోతే ఇక్కడ ఇట్స్ ఏ ఫ్యూషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ కాంజుగేషన్లో ఏమవుతుందంటే 2 డిఫరెంట్ పారామీషియం సీలియట్స్ అంటారు దాన్ని. 2 పారామీషియం డిఫరెంట్ సీలియట్స్ ఏం చేస్తాయంటే వాటి యొక్క మైక్రో న్యూక్లియస్ డిసప్పర్ అయిపోతుంది, మైక్రో న్యూక్లియస్ వస్తుంది. ఈ మైక్రో న్యూక్లియస్ ఏమవుతుందంటే మైటాసిస్ లాగా డివైడ్ అవుతూ ఒకటి
ఒకటి 8 అవడము, 8 6 పోవడము, 1 2 మిగలడము, ఆ 1 ఈ పక్క నుంచి ఈ పక్క పోవడము అలా జరుగుతుంది. మీకు డెప్త్ లేదు కానీ చాలా సింప్లిఫైడ్గా చెప్పాలనుకుంటే కాంజుగేషన్లో ఏం జరుగుతుంది ప్రాసెస్ అంటే పారమీషియంలో ఉండే మ్యాక్రో న్యూక్లియస్ డిసెపర్ అయిపోతుంది. 2 పారమీషియంలు దగ్గరికి వస్తాయి. వాటి మధ్య ఒక బ్రిడ్జ్ కాంజుగేటరీ బ్రిడ్జ్ అనేది ఒకటి ఏర్పడుతుంది. కాంజుగేటరీ బ్రిడ్జ్ ఏర్పడుతుంది. అవునా? ఒక్క న్యూక్లియస్ కాస్త 8 న్యూక్లియస్ ఏర్పడుతుంది. 8 న్యూక్లియస్ కాస్త 6 డిసెంబర్ అయిపోతుంది. 2 మాత్రం మిగులుతుంది. ఆ 2 న్యూక్లియస్ లో కూడా ఒకటి చిన్నగా ఉంటుంది, ఇంకొంచెం ఇది కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇటు సైడ్ అదే పరిస్థితి. ఒక్క మైక్రో న్యూక్లియస్ కాస్త 8 న్యూక్లియస్ గా డివైడ్ అవుతుంది. 8లో 6 పోతుంది, ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి పెద్ద న్యూక్లియస్ ఉంటుంది. ఇప్పుడు చిన్న న్యూక్లియస్ ఆ పక్క పోతుంది, ఆ పక్క ఉన్నటువంటి చిన్న న్యూక్లియస్ ఈ పక్క వస్తుంది. ఇక్కడ 2 థింగ్స్ జరిగింది చూడండి. న్యూక్లియర్ రీఆర్గనైజేషన్ అవునా, లేదా న్యూక్లియర్ మెటీరియల్ ఎక్స్చేంజ్. ఒకటి న్యూక్లియర్ రీఆర్గనైజేషన్ అంటే ఒక్క మైక్రో న్యూక్లియస్ కాస్త 8గా డివైడ్ అవ్వడము, 6 పోవడము, 2 మిగలడము ఒక స్టేజ్ అయితే, ఈ రెండిట్లో కూడా ఒక న్యూక్లియస్ కాస్త ఆ పక్క దానికి పోయడము, ఆ పక్క ఉన్న ఒక న్యూక్లియస్ కాస్త ఈ పక్క రావడం. ఇక్కడ 2 విషయాలు జరిగింది కదా, న్యూక్లియర్ రీఆర్గనైజేషన్, న్యూక్లియర్ ఎక్స్చేంజ్ జరిగింది కాంజుగేషన్ లో. అదే కాంజుగేషన్ లో ఉన్నటువంటి వ్యత్యాసము. ఇక్కడ ఏమవుతుంది, పారమీషియంలో డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉన్నటువంటి దాంట్లో 2 పారమీషియం దగ్గరికి వచ్చిన తర్వాత వాటిలో ఉన్నటువంటి మైక్రో న్యూక్లియస్ డిసెపర్ అయిపోయి ఉన్నటువంటి మైక్రో న్యూక్లియస్ డివైడ్ అయ్యి 8గా ఏర్పడి 8 న్యూక్లియస్ కాస్త 6 డిసెపర్ అయిపోయి 2 మాత్రమే మిగులుతుంది. ఒకటి చిన్న న్యూక్లియస్, ఒకటి పెద్ద న్యూక్లియస్. ఈ చిన్న న్యూక్లియస్ ఏమవుతుంది, ఆపోజిట్ ఉన్నటువంటి దాంట్లోకి వెళ్తుంది. ఈ పక్క వచ్చినది ఈ పక్క వచ్చి అవి 2 కలిసి అవునా ఒక కొత్త న్యూక్లియస్ ఏర్పడుతుంది. అక్కడి నుంచి మళ్ళా న్యూక్లియస్ నుంచి మైక్రో న్యూక్లియస్, మ్యాక్రో న్యూక్లియస్ అనేది ఏర్పడుతుంది. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ కాంజుగేషన్ వేర్ న్యూక్లియర్ ఎక్స్చేంజ్ అండ్ న్యూక్లియర్ రీఆర్గనైజేషన్ ఇస్ దేర్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ గా సింగమి అని అంటారు. సింగమి అంటే ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్. ఒకవేళ ఫ్యూజన్ ఆఫ్ సిమిలర్ సైజ్ గ్యామెట్స్ అంటే ఐసోగమి అంటారు. ఒకే సైజులో ఉన్నటువంటి గ్యామెట్స్, అది మేల్ గ్యామెట్ ఫిమేల్ గ్యామెట్ ఒకే సైజులో ఉంటే దాన్ని ఐసోగమి అంటారు. ఒకవేళ ఫిమేల్ గ్యామెట్ పెద్దదిగా ఉండి మేల్ గ్యామెట్ చిన్నదిగా ఉంటే దాన్ని అనైసోగమి అని పిలుస్తారు. ఇంకొక పాయింట్ చెప్పండి, మన శరీరంలో మన హ్యూమన్ బీయింగ్స్ లో స్పెర్మ్స్ చాలా చిన్నవి వెన్ కంపేర్ టు ఎగ్ ఆఫ్ ది ఫిమేల్. అవునా, స్త్రీలలో ఉత్పత్తి అయ్యే గ్యామెట్ అయినటువంటి ఎగ్ చాలా పెద్దది వెన్ కంపేర్ టు మేల్ స్పెర్మ్. అంటే మంది అనైసోగమి, ఫ్యూజన్ ఆఫ్ డిస్సిమిలర్ గ్యామెట్స్. అవునా, దాన్నే అనైసోగమి అంటారు. ఐసోగమి అంటే సిమిలర్. ఇంకొక విచిత్రం ఒకటి ఉంది నాన్న, హోలోగమి అంటారు. ఇక్కడ గ్యామెట్స్ కలవ కానీ ఆ 2 జీవులు కలుస్తాయి, దాన్నే ట్రైకోనింఫాలో ఉంటుంది. హోలోగమి టోటల్ గా 2 వేరు జీవులు కలుస్తాయి, గ్యామెట్స్ కాదు కానీ మొత్తం శరీరమే కలిసి ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుందంటే ట్రైకోనింఫాలో ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇస్ ఇట్ రైట్? అర్థమైంది కదా? సో దట్స్ అబౌట్ సింగం అంటే అర్థమైంది, కాంజుగేషన్ అంటే అర్థమైంది, సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే అర్థమైంది. అవునా? సో దట్స్ అబౌట్ సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ప్రోటోజోవా, అది అర్థమైంది. ఏంటది సెక్షువల్ రీప్రొడక్షన్ ప్రోటోజోవా? దట్ ఈస్ ఒకే పాయింట్ అక్కడ, ప్రోన్యూక్లియై. అవునా, ప్రోన్యూక్లియై ఏమవుతుంది, వితౌట్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. అవునా, ఏమవుతుంది, మియోటిక్ కలుస్తుంది, దాన్నే సింగమే అంటారు. అవునా? సో మనకి ఆ యొక్క సింగం ఎక్కడ వచ్చింది నాన్న? సింగం ఎక్కడ వచ్చింది? మనకి ప్లస్ మోడల్ వస్తుంది కదా, సింగం ప్లస్ మోడల్ వచ్చింది కదా. ఎక్కడ? ఫీమేల్ మస్కిటోలో, ఫీమేల్
దట్ ఈస్ మైక్రో గ్యామెట్ కాస్త ఏమవుతుంది, మేల్ గ్యామెట్ గా ఫామ్ అయ్యి మూవ్ అవుతుంది. అదే ఫీమేల్ అయితే మ్యాక్రో గ్యామెట్ కాస్త ఫీమేల్ గ్యామెట్ అవుతుంది, రౌండ్ గా పెద్దదిగా ఉంటుంది. ఈ యొక్క ప్రో న్యూక్లియర్ కదా దాంతో ఫర్టిలైజ్ అవుతుంది, అప్పుడు పాల్పడేదే సింకేరియన్. గుర్తుందా? సరే అవన్నీ పక్కన పెడితే సింపుల్. సెక్షువల్ రిప్రొడక్షన్ ఇస్ నథింగ్ బట్ ఫ్యూజన్ ఆఫ్ టూ గ్యామెట్స్ ఆఫ్ బిలాంగింగ్ టు two different things, that is male and female organisms, which gives rise to vitality and vigor of the organism. Whereas asexual reproduction lo iటువంటి situation రాదు. Is it right? That's about sexual reproduction. అంతేనా?